triplex villas at Kollur, APR Projects. ఇటు చూసుకున్న ఆదిత్య 369 ఇన్ ఎనీ యాంగిల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ఇప్పుడు ఈ రిలీజ్కి ఎలాంటి ప్లాన్స్, బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా మనకి ఇదే. వెరీ హ్యాపీ అండి. అది కాదు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎటు చూసినా అన్స్టాపబుల్ గా ఉంది ఆయన పరిస్థితి. హాస్పిటల్ అది కాదు, ఒక టైం అంత ఎనర్జీ ఈశ్వరుడు ఇచ్చినందుకు నిజంగా. ఇప్పుడు జన్మ పుట్టినందుకు జన్మ చరితార్థం అవ్వాలంటారే, దానికి డెఫినెట్ గా రెప్లికా నందమూరి బాలకృష్ణ గారు. అది కాదు సార్, ఒక యాక్టర్ గా అన్స్టాపబుల్ గా ఉన్నారు, ఏం ఎనర్జీ ఆయన దగ్గర. ఒక పొలిటీషియన్ గా అన్స్టాపబుల్ హ్యాట్రిక్, ఒక ఫిలాంథ్రపిస్ట్ గా, ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ గా ఒక అన్స్టాపబుల్ గా వెళ్తున్నారు. అన్స్టాపబుల్ షో తోటి అన్స్టాపబుల్ అయిపోయారు అసలు. కొత్త జనరేషన్ ఇన్స్పిరేషన్, ఆ బలం ఆయనకి భగవంతుడు, ఆ విల్ పవర్, అంత విల్ పవర్ ఉన్నవాళ్ళు ఆయన దగ్గర కూర్చుంటేనే బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. అదని ఆయనకి ఈశ్వరుడు. ఈ జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతున్నటువంటి క్యారెక్టర్స్, కనెక్ట్ అవుతున్నటువంటి కెరీర్ కంటిన్యూ అవుతుంది. ఏదో మహాదశ, శుక్ర మహాదశ ఏదో అంటారు, అలాంటిది ఏదో నడుస్తుంది ఆయన కెరీర్లో అన్నంత ఇదిగా ఉంది. ఇలాంటి టైంలో మీరు రీ రిలీజ్ పెట్టుకోవడం అనేటువంటిది ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం, చూడాలి, బ్రహ్మాండంగా వండర్ఫుల్ అకేషన్. వాళ్ళు థియేటర్కి వచ్చి చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఒక్కసారి ఆ సభ ఏంటి, అదేంటి, పర్టికులర్గా బాలయ్య బాబు, కృష్ణదేవరాయ అవ్వచ్చు, మామూలు యూత్లో అదర్ ఇంకో క్యారెక్టర్ ఉండొచ్చు, కానీ ఎంత అందంగా ఉన్నాడు. అది కళ్ళతో చూడాల్సిందే, అది చూసిన వాళ్ళకే తెలుస్తుందని. ఆ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు ఆ గ్రాండియర్ అన్ని. ఎలా ఎన్ని థియేటర్స్ చేస్తున్నారు, రిలీజ్ ప్లాన్? అది జస్ట్ ప్లాన్ చేస్తున్నామండి. వీఆర్ గివెన్ ది బెస్ట్ పీపుల్. లైక్ ఇప్పుడు మన సునీల్ నారాయణ గారు నైజాం చేస్తున్నారు, సీటెడ్ శోభను చేస్తున్నాడు, మన అన్నపూర్ణ వాళ్ళు వైజాగ్ అండ్ కృష్ణ, అట్లాగే ఎల్విఆర్ వెస్ట్, అందరూ అట్లా మన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్. అంటే ఎన్ని థియేటర్స్ చేస్తారు సార్ మొత్తం? ఇట్లా నేను ఇంకా థియేటర్స్ లిస్ట్ తీసుకోలేదండి, 2-3 రోజుల్లో ఫైనలైజ్. ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ రిలీజ్. ప్రెస్టీజియస్ రిలీజ్, ఇట్స్ ఎ బిగ్ రిలీజ్. ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఏమైనా చేస్తారా? అది డిస్కషన్ లో ఉందండి. 100% బాలకృష్ణ గారు దాని గురించి మాట్లాడటం, 100% ప్రీ రిలీజ్ గురించి, మళ్ళీ ఇది రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఫ్యాన్స్ కి మామూలుగా ఉండదు ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఆయన కనుక మాట్లాడితే. తప్పకుండా ఉంటుంది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఒక ఆదిత్య గురించి, ఒక మంచి చిత్రాన్ని గురించి మాట్లాడుకునే మన ఇద్దరం మాట్లాడుకోవటం తప్పకుండా అందరూ. ఇట్స్ ఏ వండర్ఫుల్ రికలెక్షన్. గొప్పతనాన్ని, ఆ గొప్పతనం ఏదైతే ఉందో అది ఆ రోజునే సృష్టించబడింది, ఆ రోజునే క్రియేట్ అయిపోయింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వండర్ఫుల్ రికలెక్షన్ అబౌట్ ద టైమ్ ఆఫ్ రీ రిలీజ్. 369 రీ రిలీజ్ టైంలో మీరు సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కూడాను ఐ హ్యావ్ పెయిడ్ గ్రేట్ ట్రిబ్యూట్స్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తప్పకుండా అండి. బాలసుబ్రహ్మణ్యం గారితో మీ రిలేషను, బంధుత్వం ఉంది, అంతకు మించినటువంటి స్నేహం ఉంది, ఆప్యాయత. అంటే స్నేహం అంటే కూడా మీకంటే పెద్ద కాదు, అది ఆయన గురుభావం. నువ్వు తప్పకుండా మంచి సినిమాలు తీ అని నన్ను మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మోహన్ కృష్ణతో చేయి, నేను మంచి డైరెక్టర్ అయ్యానంటే జెంటిల్మెన్ లాంటి సినిమా మళ్ళీ నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్లో ఒక సక్సెస్తో స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత అద్భుతమైన చిత్రం అతను సమ్మోహనం ఇచ్చాడు. మళ్ళా నేను ఇప్పుడు సారంగపాణి జాతకం అని రేపు ఏప్రిల్ 18 రిలీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మళ్ళా జంధ్యాల గారు అంటే అతనికి అష్టాచమ్మ అవన్నీ గ్రిప్ ఉంది కదా, మంచి కామెడీ మీద బాగా ఒక చిన్న, చాలా పెద్ద అతనికి ఒక కంట్రోల్ ఉంది దాని మీద అతనికి. 100% అది చాలా మంచి సినిమా అవుతుంది. అంటే ఇవన్నిటికి కాలం మళ్ళీ ఇటు తిరిగి వచ్చిన ఆదిత్య 369 రావడానికి కారణం బాలు గారే. మళ్ళీ నా సెకండ్ రిలీజ్ కూడా ఆయనే పడ్డారు. మళ్ళీ రీ రిలీజ్ కూడా అందుకనే ఆ మహానుభావుని స్మరించుకోవడం. మీకు బంధుత్వం అంటే ఎట్లా సార్? అంటే మా ఆంటీ బాలు గారి మెసేజ్ ద్వారా మాకు బంధుత్వం. అట్లా బాలు గారు నేను చంద్రమోహన్ గారికి రెండో అక్కయ్య కొడుకు, చంద్రమోహన్ గారు స్వయాన మేనల్ అండి. బాలు గారు విశ్వనాథ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, మేము అందరం ఒక సెటప్. మాకు మహానుభావులు ఇద్దరు లేరు, సేవారాజ్యులు అంటారు, అంటే నియోగారాజ్య అంటారు, మాకు లింగధారులు అని కూడా అంటారు. అందరికీ ఉంటాయి, కట్టుకుంటాం ప్రతిరోజు. ఆ మహానుభావులు ఇద్దరు ఇది అందరూ కళ్ళ ముందు వాళ్ళు ముగ్గురు లేకుండా పోయారు. అది ఉంది, వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా దీంట్లో సంగీతం గారు ఇందాకే మాట్లాడారండి, ఆయనకి ఇవాళకి అదే ఎనర్జీ. ఈజ్ అట్ 94th ఇయర్.
గ్రేట్ మ్యాన్. ఏందో 94. 94 ఇయర్స్ రోజు మాట్లాడుతూనే ఉంటారు. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆయనతో మాట్లాడుతుంటారు. ఇంకా కొత్త థాట్లు, సినిమా ఏంటి, ఫ్రైడే ఏ సినిమాలు రిలీజ్ అయినాయి, ఎందుకు పోయింది, ఎందుకు పోలేదు, ఎనాలిసిస్లు, అంటే సినిమా ఇప్పటికీ కూడా ఆయనకి ఆ ఇది Great. ఈజ్ ద ఓన్లీ లివింగ్ లిజెండ్ అనుకుంటున్నాను. అంతే. ప్రెసెంట్ జనరేషన్ అంతకుముందు సీనియర్ ఎవరు లేరు, ఇంకెవరు అంతా లేరు. లేరు, ఎవరు లేరు. లేరు. అంత ఇదిలో ఉన్న ఎవరు లేరు. లేడీస్ లో బాల సరస్వతి గారు, రావు బాల సరస్వతి గారు, మొన్న కృష్ణవేణి గారు ఇదయ్యారు. ఒక సెంచరీలకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, సెంచరీలు దాటినటువంటి వాళ్ళు. ముఖ్యంగా నందమూరి అభిమానులు కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ సినిమా వస్తుందనగానే అందరూ అబ్బా ఏదో కొత్త సినిమా వస్తుంది, మళ్ళా అన్సీన్ ఫిల్మ్ వస్తే, కొత్త సినిమాలు వస్తే హడావిడి ఉంటుంది. అందువల్ల అంత ఎనర్జీ కనపడింది. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారా? చాలా మంది ఫ్యాన్స్ ఫోన్ చేశారండి. ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా ఫోన్ చేశారు. సార్ ఓవర్సీస్ ఉందా అని అన్నారు. 100% ఓవర్సీస్ రిలీజ్ చేస్తాం. అప్పట్లో 40 ఏళ్ళలో మీకు తెలుసు మనకి ఓవర్సీస్ అనేది లేదు అసలు. అవునవును. అలాంటిది ఇవాళ ఓవర్సీస్ అనగానే చాలా మంది అక్కడ. ఇప్పుడు ఇది ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ రిలీజ్, గ్లోబల్ రిలీజ్. ఇట్స్ నాట్ ఏ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇట్లా కాదు, టోటల్ గ్లోబల్ రిలీజ్. చాలా మంచి దీనిలో వెళ్తున్నాను నేను. అది ఒక మళ్ళా నాకు ఒక రీబర్త్ లాంటిది, ఒక మళ్ళా గౌరవాన్ని మళ్ళీ నన్ను గుర్తు చేసి ఇది చేస్తుంటుంది. అండ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి అనేది. మీరు అన్నట్టుగా 100% ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి నాకు ఆ టైమింగ్స్ అన్ని తెలుస్తాయి. షూట్లో ఉన్నారు అఖండ 2లో, కాబట్టి ఆ టైం చూసుకుని నేను డెఫినెట్గా చెప్తానని అన్నారు. హీ విల్ కమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ దిస్. మీ అందరికీ నుంచుంటే చాలు, అదే ప్రమోషన్. మీ అందరికీ, మీకు బాలకృష్ణ గారికి, సంగీతం శ్రీనివాస్ గారికి, మీ అందరికీ ఒక గొప్ప ఈ రిలీజ్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే, ద గ్రేట్ బాలు గారికి గొప్ప ట్రిబ్యూట్ గా అనుకుంటూ నిజంగా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్.